హాయ్, నేను మీ నాగరాజుని. శనివారం నేను శ్రీశైలం వెళ్ళాను. సండే అక్కడే ఉన్నాను. గుడిగాడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించి ప్రశాంతంగా పొద్దున్నే దేవునికి ప్రార్థన చేసుకున్నాను, దండం పెట్టుకున్నాను. స్వామి, నీ కాడికి ఎప్పుడు నన్ను పిలుచుకుంటూ ఉండాలయ్యా, నా బండితో ఊళ్ళో జనం మొత్తం నీ కాడికి రావాలయ్యా అని దండం పెట్టుకున్నాను. ఆ గుళ్ళో దర్శనం ఇంకా అయిపోయినాక పాతాళగంగలోకి వెళ్ళడానికి వెళ్ళాను. అంత ముందులాగా పాతాళగంగలోకి వెళ్ళాక రూప్ వేని ఎంచుకున్నాను. ఒక మనిషికి 80 రూపాయలు తీసుకుంటారు. ఇంతకు పోయి పైకి తీసుకొస్తాం వాళ్ళదే రూప్ వే. జస్ట్ 5 నిమిషాల్లో పైనుంచి కింద దిగేసామన్నమాట. అంత ముందులాగా శరీరం సహకరించట్లేదు. వయసు 36 సంవత్సరాలు వచ్చినాయి కదా, పాతాళగంగలోకి చాలా లోతుంది కదా, అందుకే రూప్ వే ఎంచుకున్నాను. అక్కడి నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ నడవగానే వాటర్ నదిలోకి డ్యామ్ కాడికి బోటింగ్ ఉంది. అది కూడా పర్ హెడ్ మనిషికి 80 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. చూసారుగా ఆ బోటింగే. అలా దిగి నడుచుకుంటూ వెళ్ళి టికెట్ తీసుకొని బోట్ ఎక్కేసాను. వాడు నదిలో 15 నిమిషాలు తిప్పుతారు వారు. డ్యామ్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా స్టార్ట్ అయ్యి నదిలో నది అంటున్నారు కదా, కృష్ణా నది, పాతాళగంగ. జస్ట్ అలా ముందుకు వెళ్ళంగానే మన శ్రీశైలం డ్యామ్ కనిపిస్తుంది. బ్యాక్ వాటర్ అనమాట. మనకు దూరం నుంచి కొంచెం వాటర్ వస్తాం వల్ల వాటర్ బాగా ఉన్నాయి. డ్యామ్ బ్యాక్ సైడ్ చూడండి, వాటర్ ఫుల్గా ఉన్నాయి. సంవత్సరం కొద్దిపాటు వర్షాలు పడ్డా కూడా ఇబ్బంది లేకుండా నీళ్లు మన సాగర్లోకి వచ్చేస్తాయి. అలా హ్యాపీగా నదిలో ఒక ట్రిప్ వేసి మళ్ళీ తిరిగి కృష్ణదేవరాయ సత్రం కాడికి వచ్చేసాను పైకి. చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట ఈ అడ్వెంచర్ ట్రిప్. శ్రీశైలం అంటే దైవ కారణంతో పాటు అడ్వెంచర్ కూడా ఉంటుంది కదా. ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా, వెంటనే నాకు కాల్ చేయండి లేదా ఒక మెసేజ్ చేయండి. బాయ్.